పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. రాజు విందులకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప్రభువు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ గ్రంథముల నుండి దేవుని మాటలను ఈ సమయంలో ధ్యానించే అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుని మాట బహుశక్తి కలిగినటువంటిది. ఎందుకు మనము దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చాము అనంటే, ప్రభు ఏదైనా ఒక మాట మనతో మాట్లాడితే ఆ దేవుని మాట చేత మనము జీవించడానికి, మనలో ఉన్న ఆత్మను మనము బలపరుచుకోవడానికి దేవుని పాదాల చెంతకు చేరి వచ్చాము. నిన్నటితో 30 దినాల ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరముగా దేవాది దేవుడు జరగడానికి కృప చూపారు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ 30 దినాల ఉపవాస ప్రార్థన కోరికలలో నేను వేలు పొందుకున్నానన్న వారి స్తోత్రం చెప్పండి. అసలు రాకుండానే స్తోత్రాలు చేద్దామా పవిత్ర? నువ్వు ఒక్క పూట కూడా రాలేదు కదా నువ్వు, మరి నేను మేలు పొందేసని చెప్తున్నావు. నేను రాకపోయినా పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోకుండా ప్రార్థనలో గుర్తు చేసుకుంటారనే ధైర్యమే. దేవుని ప్రేమ జాలి అధికమై మనం బతికేస్తున్నాం, కానీ లేకపోతే అసలు మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. ప్రేమ కలిగినటువంటి దేవుడే ఆయన మరొక కోణంలో మనం చూస్తే బహు రోషము గలవాడు. ఎవరైనా బహు రోషము కలిగిన వాడు. దేవుని దగ్గర మనమున్న వాక్యములో చక్కని మాట ఉంటుంది. దేవుడు మిమ్మల్ని తగిన కాలమునందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడి. దేవుడు తగిన కాలములో హెచ్చిస్తాడు. చెప్పండి. ఇప్పుడు ఒక మొక్కను మనం పెట్టామనుకోండి, ఆ మొక్క ఆ తగిన కాలంలో ఫలమిస్తుందని మొదటి కీర్తనలో భక్తుడు చెప్పాడు. తన కాలమందు ఫలమిచ్చు అంటే ఫలించాలంటే ఏమి రావాలి? తన కాలము రావాలి. మనం కూడా ఆస్వాదించబడాలంటే మన సమయం రావాలి. దానిని తగిన సమయము అన్నాడు లేఖకుడు. అదే వాక్యములో మనం చూస్తే ఎప్పుడు గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. చేతి క్రింద ఉంటే తగిన సమయంలో హెచ్చిస్తాడు, చేతిలో పడితే భయంకరం. అందుకే దేవుని మాట వింటూ, దేవుని మాటకు లోపడుతూ, దేవునికి విధేయులమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను తగిన సమయంలో వెలుగులోనికి తీసుకువస్తాడు. ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రభుకు స్తోత్రం. అందుకు అనేకమైన జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈ పూట ఒక చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచాలని దైవ సేవకునిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగం పరమ గీతముల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. ఈ పరమ గీత గ్రంథం మీద పలు రకములైన వ్యాఖ్యాలు ఉన్నాయి. ఏది ఏమైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలలో భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వ్యక్తులముగా మనము చూడకుండా దేవుని జ్ఞానము చేత ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మనము పరిశీలన చేయగలిగితే అనేకమైన విషయాలు ఈ పరమ గీత గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రభువు స్తోత్రం. ఇది ప్రళయ గీతము కాదు, ప్రణయ గీతము కాదు. అంటే లోక సంబంధమైన ప్రేమ,
లోక సంబంధమైనటువంటి భయము గూర్చినటువంటి గీతము కాదు. దేవుని ప్రజలు లేక దేవుని సంఘం దేవునితో కలిసి పాడుకునే పాటే పరమ గీతము. ఈ పరమ గీతములో ఒక మాట ఈ పూట మనం చదివాం. మనము చదువుకున్న 12వ వచనములో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. రాజు విందునకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఒకటి, రాజు. ఎవరు ఈ రాజు? 2, విందుకు కూర్చొని ఉండగా ఏమిటా విందు? 3, నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఏమిటా సువాసన? ముచ్చటగా 3 మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. వీటిలో ఈ పూట మీకు ఒక మాటని క్లుప్తంగా వివరిస్తాను. రాజు విందులకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని ప్రియురాలు ప్రియుని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాటని మనము ధ్యానించడానికి పూట సిద్ధపడుతూ ఉన్నాం. ఇంతకీ ఎవరండి ఈ రాజు? ఏ రాజును గురించి దేవుని వాక్యములో వ్రాయబడుతుంది? ఆ రాజు యొక్క విశిష్టత ఏమిటి? ఆ రాజు ఏ రాజు అయినా ఈ భూలోకములో ప్రపంచ చరిత్రను మనం చూస్తే అనేక మంది రాజులు, రాజ్యవార్థాలు అనబడిన వారు ఈ భూమి మీద ఉన్నారు. ఎంతో మంది రాజులు ఈ భూలోకాన్ని ఏలిన చక్రవర్తులు ఉన్నారు. ప్రపంచాన్నే ఏలిన 7 చక్రవర్తుల యొక్క చరిత్ర ఉంది. ప్రపంచాన్నే వారు ఏలినటువంటి గొప్ప చరిత్రలు, చరిత్ర పుటాలలో వారి పేర్లు లిఖించబడ్డాయి. అయితే నేను ప్రకటిస్తున్న రాజు వారి లాంటి వాడు కాదు. ఏదో ఈ భూమి మీదకి వచ్చి ఖడ్గాన్ని చేత పట్టుకొని శత్రు సమూహాన్ని జయించి ఈ భూమి మీద కొంతకాలం బ్రతికి మరలా వెళ్ళిపోయిన లేక కొడుమరుగైపోయినటువంటి రాజులను గురించి కాదు దేవుని వాక్యం మాట్లాడేది. ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన శాశ్వత కాలం ఉండే రాజు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. ఆయన కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి కాదు, సర్వ భూమికి మహారాజు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ రాజు? ఈ రాజును గురించి దైవ గ్రంథము మనకేమి తెలియజేస్తుంది? కొంచెం వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేద్దాం. దైవ గ్రంథములో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అనగానే మనకి ఊహల్లో కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. రాజు గారంటే తల మీద కిరీటం ఉండాలి, చేతిలో కత్తి ఉండాలి. చెప్పండి, ఇలా రాజు గారిని ఊహించుకుంటారు. దైవ గ్రంథములో మనము వింటున్నప్పుడు లేక చదువుతున్నప్పుడు వాక్య భాగంలో ఏమో రాయబడుతుంటే, పిలాతు అడుగుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు ఎదుట నిలవబెట్టినప్పుడు పిల్లగా యేసు ప్రభు వారి మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
వాటిలో ఒక ఆరోపణ ఏంటంటే ఈయన నేనే రాజుని చెప్పుకున్నాడు అనేటువంటి ఒక నెపం నేరం ఆయన మీద మోపే ప్రయత్నం చేశారు. పిల్లలకు అడుగుతున్న మాట ఏంటంటే నీవు రాజువా అని అడిగారు. యేసయ్య ఏమంటున్నారు? కాదు అన్నాడా? నీవు రాజువా అని అడిగితే యేసయ్య అంటాడు నీవన్నట్టే నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక రోజు ఉన్నాడు. ఆ రోజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, రాజుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో తాము పరిచయం చేసుకుంటున్న విధానం, పిలాతు అడిగిన మాటకి ప్రభువు చెప్తున్న సమాధానం, నేను రాజును కాదు అనట్లేదు, రాజునే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వస్తారని, ఆయన తన ప్రజలను విడిపిస్తాడని, విమోచిస్తాడని ఇశ్రాయేలు జనాంగం లేక యూదా జనాంగం ఆ దినాలలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి ప్రవచనాలున్నాయి, ప్రవక్తలు ప్రవచించారు. నీ రాజు వస్తాడు, మీకు విడుదల వేచేస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడు. యూదుల యొక్క నిరీక్షణ అంతా ఏమిటంటే వారు రాజు వస్తే. ఇశ్రాయేలీయుల చరిత్రను మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇశ్రాయేలీయులకు ప్రియుల 42 మంది రాజులు ఉన్నారు. అందరూ ముందు ఎంతమంది? ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల సంఖ్య 42. 42 మంది రాజుల్లో ఐక్య ఇశ్రాయేలు రాజ్యాన్ని, 12 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని, దాని మొదలుకొని దేశవాడుకున్న సువిస్తారమైనటువంటి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించారు. ఎంతమంది? 3. ఇశ్రాయేలునంట ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు 400 సంవత్సరాలు వారు పెట్టుచున్నటువంటి ఆ బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనుభవిస్తున్న కాలంలో ఇశ్రాయేలుల మరణములలో ఒక ఆశ పుట్టింది. ఆశ కలిగిన వారికి ఇదిగో ఐగుప్తులకు రాజున్నాడు, చుట్టుప్రక్కల ఉన్న దేశాలకి రాజులున్నారు, మాకే రాజు లేదు, మాకే రాజు లేడు. మాకు కూడా రాజులుంటే, మాకు కూడా ఒక రాజుంటే ఏనాడో మేము విడిపించమనేమా, మేము విమోచించబడేవాళ్ళం. దేవుడు మోషేను పంపి వారిని విడిపించాడు. మోషే 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. తరువాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకత్వంలో పిల్లలు వారు 31 రాష్ట్రాలను జయించిన చరిత్ర ఉంది. ఎన్నో విజయాలు యెహోషువ నాయకత్వంలో వారు చూశారు. యెహోషువ తదనంతరం శత్రువుల చేతిలో నుండి, దోచుకునే వారి చేతిలో నుండి వారిని విడిపించడానికి దేవుడు రమారవి 350 సంవత్సరాలు న్యాయాధిపతులను దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుమారుగా 14 మంది న్యాయాధిపతులు వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందరూ శ్రద్ధగా వినాలి. ఈ 14 మంది న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి పేరు చెప్పండి. చివరి న్యాయాధిపతి ఎవరు? అమ్మా విన్నారా? మొదటి న్యాయాధిపతి ఎవరు? మొదటి న్యాయాధిపతి ఎవరమ్మా? గుర్తులేదు. ఓత్నియేలు మొదలుకొని చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు
సమూయేలు వారికి చివరి న్యాయాధిపతి. మొన్న దైవజనులు మాట్లాడుతూ మీకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేశారు. సమూయేలు న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా 3 బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినటువంటి దైవజనుడు ఆయన బట్టి ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఎప్పుడు గుర్తున్నది మాటలో. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. వారిని చక్కగా నడిపించాడు. వారికి కావలసినవి దేవుని ద్వారా వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. అయితే సమూయేలు వృద్ధుడైనప్పుడు సమూయేలు గారి దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు గారి దగ్గరికి వచ్చి సమూయేలు గారితో మాట్లాడుతున్నారు. సమూయేలు మొదటి గ్రంథం దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుండి ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాడు గనుక. ఈ మాట వినండి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని. ఏమన్నారు వచ్చిన పెద్దలందరూ సమకూడి దైవజనుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారి దగ్గరికి వచ్చారట. సమూయేలు గారి దగ్గరికి వచ్చి సమూయేలు గారికి ఏమంటున్నారు? అయ్యా సమూయేలు గారు, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. మాకొక రాజుని నియమించండి, ఆయన మాకు న్యాయము తెలుస్తాడు. ఈ కోరిక వీళ్ళకి అప్పటికప్పుడు పుట్టింది కాదు. మీకు ముందే చెప్పాను, ఐగుప్తులో ఉన్న నాట నుండి వారిలో ఉండిపోయింది. ఆ ప్రజలు మొదలుకొని వారందరిలో అదే ఆశ బ్రతుకుతూ ఉంది. అలాంటి ఆలోచనలోనే వారందరూ కొనసాగిపోతున్నారు. అలాంటి ఉద్దేశం ఒక రోజున ప్రవక్త గారి దగ్గర విన్నవించారు. సమూయేలుగా ఆ మాట విని చాలా బాధపడ్డాడు. ఏమన్నారు వాళ్ళు? సకల జనుల మర్యాద చొప్పున వారికి రాజు కావాలి. ఎందుకయ్యా మీకు రాజు ఎందుకు? అందరికీ ఉన్నారుగా, మాకు కూడా కావాలి. ఈ రోజున దేవుని బిడ్డలు కూడా వారి ప్రవర్తన విధానాలు ఎలా ఉంటున్నాయి? ఎదుట వాళ్ళు ఏదైతే చేస్తారో, ఎదుట వాళ్ళు ఏదైతే చూస్తామో అదే మనము కూడా చేయాలనుకుంటాం. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో మనము కూడా అలానే ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదంట. మీరు పౌలు గారు చెప్తున్నాడు, ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డవా, లోకానికి వేరుగా బ్రతుకుతున్నవా, లోకానికి దేవుని చూపించాల్సినవా, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఆలోచన సరళ ఎలా ఉండాలి, మన ఊహల ఉద్దేశాలు ఎలా ఉండాలంటే లోకానుసారమైనవిగా కాదు. అమ్మ అది పడిపోతుంది, ఎడముండమ్మా, ఎడముండ పడిపోతుంది, ఫోన్ పోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరికీ చేతులు ఉన్నాయా? ఒక చేయ ఉందమ్మా. శ్రద్ధగా వినాలి మీరు. మనము లోకాన్ని అనుసరించు వారు కాదు, లోకానుసారంగా జీవించే వ్యక్తిని కాదు. వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదనుకుంటారు, బంధువులు ఏదనుకుంటారు, స్నేహితులు ఏదనుకుంటారు, అది లోకానికి భయపడి లోకము వెంబడి వెళ్ళడానికి వీళ్ళే.
అభిషేకించబడిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఏమడుగుతున్నారు? సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. అందరికీ రాజులు ఉన్నారు కాబట్టి మాకు మీకు రాజు లేడా? రాజు లేని ప్రజలే వీళ్ళకి రాజు లేడా? దేవుడే వారికి రాజు కానా? ప్రభువు స్తోత్రం చెప్పండి. దేవుడు అనుకున్నాడు, నేను రాజునైంది నా ప్రవర్తన గురించి వారి ద్వారా ప్రజలను నడిపించాలి, వారి ద్వారా ప్రజలకి న్యాయం తెచ్చాలి, వారి ద్వారా ప్రజలకి క్షేమము కలిగేటట్టు చేయాలి. దేవుడే వారికి రాజుగా ఉంది. సమూయేలును ప్రవర్తన పెట్టి సమూయేలుని ప్రవర్తన చేత వారిని యాలనుకుంటే వారంటారు, మా కళ్ళ బుద్ధయ్యా, మా కళ్ళ ముందు సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు గారు కావాలి అని అడిగిన మాట కట్ట సమూయేలు గారు చాలా బాధపడ్డాడు. మాకు న్యాయము తీర్చుటనే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేది కనుక సమూయేలు యెహోవాను ప్రార్థించెను. ఆ మాట వారు చెప్పింది పేరండి, దైవజనుడు గుండెల్లో తెలియని బాధ, తెలియని వేదన, తెలియనటువంటి దుఃఖం. ఏంటైన బాధ? న్యాయము తీర్చడానికి రాజు నియమించమని వాళ్ళు చెప్పిన మాట సమూయేలు గారికి ప్రతికూలమైంది. నువ్వు మాట్లాడే మాట దైవజనుడికి ప్రతికూలమైంది, నీ జీవితం మీదకి ఆశీర్వాదం ఆగిపోతాయి. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు వాళ్ళకి. ఆ మాటలు ఏ విధమైన పర్యవసానాన్ని తీసుకొస్తుందో తెలియట్లేదు. లోకాన్ని చూస్తున్నారు కానీ దేవుడిచ్చిన విజయాలను చూడలేదు. రాజు లేకుండానే అరణ్యంలో నడిచిన సందర్భం, రాజు లేకుండానే 31 మంది రాజుల్ని హతమార్చిన సందర్భం, వేశ్యల గుండెలు కూడా జరిగిపోయిన వంశమాల, ఒకవేళ రెండో దేవుడు చేసిన కార్యాలు. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, దేవుడు ఎన్ని అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరిగించాడు. 40 సంవత్సరాలు ఏ పని చేయకుండా, ఏ విధమైనటువంటి విత్తనాలు విత్తకుండా, పంటలు పోయకుండా ఆహారం ఇచ్చి పోషించిన రాజు లేని వారికి ప్రభుత్వ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోషువ నాయకత్వంలో వరుసగా విజయాల పరంపర కొనసాగలేదా? న్యాయాధిపతుల నుంచి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించలేదా? సమయంలో న్యాయాధిపతిగా ఉండేగా ఎన్ని గొప్ప కార్యాలు పొందుకోలేదు. ఏమండి, ఇప్పుడు కొత్తగా ఇలా అడుగుతుంటే సమూయేలుకి చాలా బాధేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీ మీద బాధేసింది అనుకో, ఏం చేయాలి? మేము కేకలు వేద్దామని ఇది పెట్టి నన్ను ఆపేశారు. లేకపోతే ఆ పిల్లలు ఎట్టక 10 మంది పొందని ఎన్నో కొట్టి సరిపోతారు మీదుగా కోట్లు ఆడేందుకు ఏడిపిస్తున్నాను. అది ముందు తీసుకోవడం కానీ 10 మంది వేశారు కాబట్టి. అందుకే మీ పెట్టండి. ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, లైవ్ పెట్టిన కదా మేము అందరూ చూస్తాం, మీ వాక్యాలు అంటాం. మీకు 10 మంది అయితే లైవ్ పెడతాం. వాక్యం చక్కగా సాగుతుంటే సైతాన్ వేషాలు వేద్దాం కూర్చొని బుద్ధిగా లేకుండా. వాక్యానికి అర్థం ఉండదు సార్. ఎంతో నీకు ఇష్టం లేకపోతే మాయకి రావడం నేనేమో చెప్పండి. బాగుంది. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు కాకపోతే ఏం చెప్తాడు? 4 అడుగులైతే 4 మంది తిడతాడు, లేనోడైతే ఏం చేస్తాడంటే వెళ్ళి మొర పెడతాడు. తిట్టడం నీకు బాధ అంతే, మొర పెడతాం దేవుడికి బాధ అంతే. నీకు బాధ అయితే పెద్ద నష్టం లేదు, దేవుడికి బాధ కలిగిందా తట్టుకోవడం కష్టం. ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి బ్రహ్మ అని ప్రార్థన చేస్తే ప్రభు మంచి సమాధానం ఇచ్చాడు.
సమూయేలు వారు నాయకునిగా ఉండడానికి తిరస్కరించేది నిన్ను కాదు, నన్నే. ఏమంటాడు? జనులు నీతో చెప్పిన మాటలకి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు, తమ్ముడు ఆడకుండా నన్నే. నువ్వు బాధపడతాయా? వారు తమ్ముని ఆడకుండా విసర్జించింది నిన్ను కాదు, నన్ను. మాకు ప్రవక్తలు అక్కర్లేదు, రాజులు కావాలి అనే మాట సమూయేలు కంటే కూడా దేవుని మరింపుగా బాధపెట్టింది, మరింపుగా దుఃఖాన్ని కలిగించింది. ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేశాడో, దేవుడు మాట్లాడినాడో, వారు కోరుకున్నట్లుగా చేయి, వారు అనుకున్నట్లుగా చేయమన్నాడు. అక్కడ ప్రారంభమయ్యారండి వీళ్ళకి రాజులు. అక్కడ నుండి ఇశ్రాయేలుకు కూడా దేవుడు రాజులను ఇచ్చాడు. వాళ్ళే కోరుకున్నారుగా. మొదటి రాజుగా బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడైన సౌలుని రాజుగా నియమించాడు. ఏ యోగ్యత అర్హత లేనివాడు, 12 గోత్రాలలో చివరి గోత్రమైన యాకోబు 12 మంది కుమారులలో కనిష్ఠుడైన బెన్యామీనును ఆ గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరచుకొని, ఆ గోత్రంలో నుండి సౌలుని ఏర్పాటు చేసుకొని, సౌలును రాజును చేసేటప్పుడు ఆ దైవజనుడు సమయంలో, ఇదిగో మీరు కోరుకున్న రాజు ఇతడే. ఎవరి కోరికది? వారి కోరిక. మాకు రాజు కావాలన్నా, మాకు మేము యుద్ధాలు చేయడానికి మమ్మల్ని నడిపిస్తారన్నా, మాకు సమస్యలు వస్తే తీరుస్తారని చెప్పారు. దేవుడే రాజుగా ఉంటే దేవుడు ధృవీకరించా. దేవుడు ప్రార్థనిస్తే ఇష్టపడలేదు. వారి ఇష్టం మేరకు రాజులను ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు కూడా వారి మాటకి ఆమోదముద్ర వేసి సమూయేలు ద్వారా సౌలుని రాజుగా నియమించారు. సౌలు, దావీదు, తర్వాత రాజు ఎవరమ్మా? సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలనలో రాజ్యం 2 అయిపోయింది. ఈ రాజ్యం 2 అయిన తరువాత ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అని పిలిచారు. దానికి షోమ్రోను ముఖ్య పట్టణం. దక్షిణ దిక్కునున్న రాజ్యం 2 గోత్రాలు ఒక రాజ్యం అయ్యాయి. అది యూదా రాజ్యం. యూదా రాజ్యానికి ముఖ్య పట్టణం యెరూషలేము. విన్నారా? 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజ్యం అయ్యాయి, 2 గోత్రాలు యూదా రాజ్యం అయ్యాయి. ఇశ్రాయేలు రాజ్యానికి షోమ్రోను ముఖ్య పట్టణంగా ఉంది, యూదా రాజ్యానికి యెరూషలేము ముఖ్య పట్టణంగా ఉంది. దేవుడు దావీదుతో చెప్పాడు, ఇదిగో దావీదా, శాశ్వత కాలము నీ సంతతి వారు ఈ సింహాసనం మీద ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాజ్యము 2 అయిన తరువాత ప్రియులరా, ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది? 19 మంది రాజులు. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. 19 మంది రాజులు దుర్మార్గులే. ఇశ్రాయేలు పరిపాలించిన 19 మంది రాజులు దేవునికి అవిధేయులే. 19 రాజులు కూడా దేవునికి విరుద్ధంగానే జీవించి అష్షూరు రాజు చెరలోనికి వెళ్ళిపోయి వాళ్ళు అలా పతనమైపోయారు. ఇటు ప్రక్కనున్న యూదా రాజ్యాన్ని మనం చూస్తే, యూదా రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారని చెప్పారు? ఎంతమంది పరిపాలించారు యూదా రాజ్యాన్ని? అబ్బాయిలు పోనేది ఎందుకు చేతులు? నోట్ లేదా? నోట్బుక్ లేదా? రాసుకోవా? వాక్యం గుర్తుంచుకోరా? చదువుకున్నవాడు ఏం చేయాలి? మా నానాజీ బాబులో డైరీయో నోట్బుక్ పెట్టుకొని ప్రతిదీ నోట్ చేసుకోవాలి. అది అప్పుడు మీకు వాక్యం గుర్తుంటుంది. దేవునికి స్తోత్రం. మీలాంటి యవనస్తులు మరి ఎక్కువగా వాక్యం మీద దృష్టి పెట్టాలి. విన్నారా? ఎంతమంది పరిపాలించారు యూదా రాజ్యాన్ని? 20 మంది రాజులు.
ఎంతమంది? 20 మంది రాజులు రమారమి 10 మంది రాజులు దేవునికి అనుకూలంగానే పరిపాలించారు. ఆ 10 మందిలో ఇంకా మనం జల్లివేస్తే 5గురు ప్రాముఖ్యంగా దేవుని యందు భయము, దేవుని భక్తి, దేవుని పట్ల విశ్వాసం కనుపరిచిన రాజులు ఉన్నారు. హిజ్కియా, ఆసా, యెహోషాపాత్ ఇలాంటి కొంతమంది దేవుని పట్ల భయమును కనుపరిచి దేవుని కోసం కొన్ని కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 20 మంది రాజులు అందరూ ఎవరంటే యోధా గోత్రానికి చెందిన వారే, అంటే దావీదు సంతానములో నుంచి వచ్చిన వారే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి సమస్తము ముందే తెలుసు కదా. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. ఆయనకి నిన్నేంటో తెలుసు, ఈ రోజేంటో తెలుసు, రేపేంటో కూడా, భవిష్యత్తు కూడా ఎరిగినవాడు. ఆ సమస్తము ఎరిగినటువంటి దేవుడు ముందే తెలిసి వీళ్ళు ఎలాగో రాజులు కావాలి అడుగుతారని తెలిసే మోషేతో ఒకవేళ రాజు అనే వ్యక్తిని ఒక వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేసుకుంటే ఆ రాజు ఎలా ఉండాలో రైట్ చేసేది ముందే. ఇశ్రాయేలీయులకు ఒక రాజు గనక నియమించబడాలి అంటే ఆ రాజు ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి, ఆ రాజు ఉండవలసిన అర్హతలేంటి? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆ స్థానంలోనికి వెళ్లే ముందు ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణం చేస్తారు. మన రాజ్యాంగం మీద లేక వారికి నచ్చినటువంటి దేవుని మీద ఉట్టేసి ప్రమాణం చేసి, ఇదిగో రాజ్యాంగానికి లోబడి నేను పరిపాలిస్తాను, రాగద్వేషాలేమి చూపించను, ఇలాగూ ప్రమాణాలు చేస్తారుగా. ఎవరికి నచ్చిన నాయకులు ప్రమాణం చేస్తే ప్రమాణాలు ఫోన్లోకి మూసిపోయావుగా. ఆ పనికి మాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచించి ఆ ప్రమాణాలు తగ్గట్టుగా పరిపాలన చేస్తున్నారా? లేదుగా, అంత విరుద్ధంగానేగా. దేవుడు కూడా ఇశ్రాయేలుకు రాజు అనే వ్యక్తిని, రాజు అనే వాడిని నియమిస్తే వాడికి కొన్ని అర్హతలు ఉండాలన్నాడు. ఏంటి అర్హతలు? ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశ కాండములో 17వ అధ్యాయములో 14వ వచనము నుండి 22వ వచనం వరకు ఆ రాజు అనే వ్యక్తి ఎలా ఉండాలి, అతడు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి పనులు చేయాలో దేవుడు రాశాడు. ఇంటికి వెళ్తా చదువుకోండి. మరి ఇప్పుడు చదివే టైం చాలదు కదా. మనం ఇంకా సబ్జెక్ట్లో రాజు గురించి ధ్యానించడంలో సగంలో కూడా వెళ్ళలేదు. అసలు రాజుగారి దగ్గర రాలేదుగా, అక్కడ దాకా వస్తే టైం సరిపోదు. అందుకే మీరు ఇంటికి చదువుకోండి. నేను ఒక 4 మాటలు మీకు అర్థమయ్యి చెప్తాను. రాజుకు ఉండవలసిన ప్రాముఖ్యమైన 4 అర్హతలు. నెంబర్ 1, ఇశ్రాయేలీయులకు రాజుని నియమించేటప్పుడు మీరు నివసిస్తున్న చుట్టుప్రక్కల సమస్త జనుల వల్లే మీ మీద రాజును నియమించుకుందామని అనుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సహోదరులలోనే ఒకరు నీ మీద రాజుగా నియమించాలి, కానీ నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు. మీకు రాజును మీరు నియమించుకోవాలని అనుకున్నప్పుడు అన్యుడు మీ మీద రాజుగా ఉండకూడదు. నీ సహోదరుల నుంచి ఒకరిని రాజుగా నియమించుకోవాలి. అంటే ఈ 12 గోత్రాల వారే ఉండాలి, కానీ బయటి నుంచి వచ్చే వ్యక్తి ఎవరు కూడా రాజుగా వారి మీద ఉండకూడదు. అలా నియమించబడిన రాజు ఏం చేయాలయ్యా అంటే, నెంబర్ 1, రాజు గుర్రములను సంపాదించుకోకూడదు. గుర్రాలకు ప్రసిద్ధి పొందిన ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు. ఏంటంట? గుర్రముల కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం గుర్రాలకు ప్రసిద్ధి. మళ్ళీ వెళ్తే 3 సబ్జెక్ట్ అయిపోతుంది, టైం సాధన.
ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళి గుర్రాలు సంపాదించకూడదు అన్నాడు. 2, రాజైన వాడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ఏం చేయకూడదు? పెళ్లి, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. 3, వెండి బంగారాలను విస్తారంగా సంపాదించకూడదు. ఇవి రాజులో దేవుడు చెప్పిన క్వాలిఫికేషన్స్, అర్హతలు. అన్యుడు రాజు అవ్వకూడదు మీ మీద. మీ సహోదరు రాజుగా ఉండాలి. ఆ సహోదరుడు ఎలా ఉండాలి అంటే గుర్రాల్ని సంపాదించుకునేవాడై ఉండకూడదు, అధిక పెళ్లిళ్ళు చేసుకోకూడదు. 3, వెండి బంగారం కోసం పరుగులు ఎత్తకూడదు. 42 మంది రాజులను చెప్పానుగా. 42 మంది రాజుల్లో ప్రాముఖ్యంగా చెప్పుకోగలిగిన, తన రాజ్యములో యుద్ధం చేయకుండా 40 సంవత్సరాలు చాలా శాంతియుతంగా ప్రజలని జ్ఞానయుక్తంగా పరిపాలించిన ఒకే ఒక రాజు ఎవరంటే సొలొమోను చెప్పుకుంటాం. ఎవరు? సొలొమోను. సొలొమోను ఒక గొప్ప రాజుగా ఇశ్రాయేలు చెప్పుకుంటారు. అందుకే ఏసయ్యంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. అంటే సొలొమోను గొప్ప రాజు అనేక వాళ్ళ ఉద్దేశం. మాట్లాడరే? సొలొమోను గారు గొప్ప రాజు. మరి సొలొమోను ధర్మశాస్త్రానుసారంగానే పరిపాలించాడా? సొలొమోనుకి రాజు గారికి ఉండవలసిన అర్హతలే ఉన్నాయా అంటే లేవు. ఈ 3 విషయాలు సొలొమోను ఫెయిల్ అయిపోయాడు. అంటే దేవుడు చెప్పిన రాజు సొలొమోను కాదు, ప్రవచనాల్లో ఉన్న రాజు సొలొమోను కాదు. ప్రవచనాలు రాజు గురించి చెప్పాయి. మీ రాజు వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడు. ఎవరా రాజు? ఎప్పుడు వచ్చారా రాజు? ఆ రాజు వచ్చిన సందర్భం ఏంటి? ఆ రాజు గారు రావడానికి సూచన ఏంటి? ఏమైనా సూచనలు ఉన్నాయా? ముందుగా ఏమైనా చెప్పాడా అంటే పరిశుద్ధ గ్రంథం అద్భుతమైన విషయాల్ని చాలా తేటగా రాశాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండండి. ఇదిగో వినండి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లని ఎక్కి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ రాజు వస్తున్నాడు. దేవుని ప్రవచనం చివరి ప్రవక్త జకరియా ద్వారా మాట్లాడుతున్నా. జకరియా చెప్తున్నారు వాళ్ళకి, సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లసించండి. ఎందుకయ్యా? నీకు ఒక రాజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు నీతిపరుడు, ఆ రాజు దీన మనసు గలవాడు, ఆ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోను కుమారి సంతోషించు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేమా సంతోషించు, యెరూషలేమా. ఎందుకు సంతోషం? నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? అయినా ఎలా వస్తున్నాడు? ఆ రాజు వచ్చేటప్పుడట యెరూషలేములో గుర్రాలుండవు. కింద వచనంలో ఉంది, ఎఫ్రాయిములో రథములుండవు. రాజు దేని మీద వస్తాడు? మన దృష్టిలో రాజు దేని మీద వస్తాడు? రాజు అంటే ఏం గుర్తు వస్తుంది? గుర్రం మీద కదా. సొలొమోను ఎలా వచ్చాడు? గుర్రాల కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేసాడని రాజుల గ్రంథంలో ఉంటాయి. ఆయనకి గుర్రాలు పిచ్చ, ఆయనకి అమ్మాయిలు పిచ్చ,
ఆయనకి వెండి బంగారాలు బాగా రాళ్ళంత చౌక చేశాడ ఆ రోజుల్లో. వెండి బంగారాన్ని ఎలా చేశారా? మీ మాయలాగా చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకులో బంగారం తెచ్చాడు. మా బస్సు జుట్టు అంతా బంగారమే, కూతంత ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక రాజు ఉన్నాడు. ఆయన వాళ్ళకే కాదు, మనకు కూడా రాజే. ఆయన సర్వభూమికి రాజు. ఆ రాజు ఈ భూమి మీదకి వచ్చాడు. జకరియా ప్రవచించిన ప్రవచనం యేసయ్యలో నెరవేరింది. ఎక్కడ నెరవేరిందమ్మా? ఆ మాట చదివేది ముగించేద్దాం. జకరియా ప్రవచనం ఎక్కడ నెరవేరింది? యేసయ్య వచ్చాడా? రాజుగానే వచ్చాడా? గాడిద మీద వచ్చాడా? గుర్రాలు లేవు అప్పుడు. ఆ మాట చదువు. ప్రతి మట్లాదివారానికి చదువుకుంటాం. అది మట్లాదివారం రోజే తప్ప ఉత్తప్పుడు గుర్తురాదు. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. అయ్యో అయ్యారు బాబా, ఇంకా ఆగండి 3 నెలలు అంటారా? క్రిస్మస్ ఇంకా రాలేదు, క్రిస్మస్కే పడుకోవాలా? ప్రవచనం 9:9 జకరియా ప్రవచనం ఎక్కడ నెరవేరింది? పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయిగా, అవన్నీ కొత్త నిబంధనలు నెరవేరాయా? మిమ్మల్ని ఏమైనా అడిగాను ఏం చెప్తారు? ఎన్ని మొక్కలు చూస్తారా? చదువు మరి. మత్తలో అన్నింటిలో ఉంటుంది. నువ్వు మత్త చెప్పే దానిలో చదువు ఎక్కడ ఉందో. 21వ అధ్యాయం 5వ వచనం. ఇవాళ అవతలకే 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి. ఎవరితో చెప్తున్నాడు? యెరూషలేము సీయోను ప్రజలతో చెప్తున్నాడు. ఇదిగో వస్తున్నాడు నీ రాజు. దేని మీద వస్తున్నాడు? జకరియా ప్రవచించినట్లుగా గాడిద మీద, గుర్రం మీద కాదు. అప్పుడు గుర్రాలుండవు. ఎంత ప్రవచనం స్పష్టమైన యూదులకి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. ఆయన రాజు కాదని ఆయనను పట్టుకొని సిలువ అప్పగించి ఆ సిలువ వేసే సమయంలో పిలాతు ఎదుట నిలబెట్టారు. ఏంటి ఈయన చేసిన నేరం? రాజునని చెప్పుకున్నాడయ్యా. రాజు మీరుండగా, న్యాయాధిపతి మీరుండగా, న్యాయము తీర్చేవాళ్ళు మీరుండగా, మాకు ఆల్రెడీ హేరోదు రాజుగా ఉండగా. హేరోదు ఎవడంటే అన్యుడు, పరిపాలించొచ్చలనే. హేరోదు ఎవడు? ఎదోమీయుడు, ఏశావు సంతానానికి చెందినవాడు, అమాలేకీయుడు. అసలు అమాలేకీయుడు భూమి మీద ఉండకూడదంటే ఆ అమాలేకీయులు ఏలుబడిలోనికి వెళ్ళిపోయి వాళ్ళ కొరకే దిగి వచ్చిన రాజునేమో సిలువేయమంటున్నారు. మా రాజును దూషించాడు అంటున్నారు. పిలాతు అన్నాడు, ఈయన ఎందు నాకే నేరం కనపట్టలేదు. పట్టుబట్టారు. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? ఏమంటాడు? యేసయ్య ఏమంటాడు? నేను రాజుని అనలా, నీవు అన్నట్టే. అంటే రాజుని అన్నట్ట, రాజుని కాదన్నట్ట? నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. రాజు విందునకు కూర్చొని ఉండగా ఎవరి రాజు? 24వ కీర్తనలో అంటాడు, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన ఆయన రాజు అండి. మన దేవుడు ఎవరు? రాజు. రాజే కాదు, రాజులకు రాజు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం స్థాపించబడింది. పరలోకమందున్న దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి రాజు ప్రభువైన యేసయ్య. ఇప్పుడు రాజు రాబోతున్నాడు విందుకి. ఎక్కడికి వచ్చాడు? విందుకి. ఏంటా విందు? రాజు యేసయ్య అని లేఖనాల్లో చూసాం. 42 మంది రాజుల్లో ఏ రాజు ఆ రాజు కాదు.
ప్రవచనంలో ఉన్న రాజు యేసయ్య మాత్రమే రాజు, ఇంకెవరు కూడా సొలొమోను కాదు, దావీదు కాదు, మరొక రాజు కానే కాదు. ఆ రాజు యేసయ్యే, మన రాజు యేసయ్య. అందుకే పాడుకుంటున్నాం, యేసు రాజుగా భూలోకమంతా. ఆయన ఒక ప్రాంతానికి కాదండి, సర్వభూమికి రాజు. 48వ కీర్తనలో మాట చెప్పాడు చూడండి. 48వ కీర్తన మొదటి చరణం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి ఏమైందంట? 47వ కీర్తన 2వ చరణం. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి. ఎవరికి? ఓ ప్రాంతానికా, ఓ దేశానికా, ఒక ఖండానికా కాదు, యావత్ భూమి మీద ఉన్న వారందరికీ రాజు ఆయన. ఆ రాజును నమ్ముకోవాలి, ఆ రాజు యొద్దకు రావాలి, ఆ రాజుకు సాగిలపడాలి, ఆ రాజుకే మనము లోబడి లొంగిపోవాలి. ఆ రాజు యొక్క రాజ్యములో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనని రాజుగా చేసుకొని, ఆయనకు పరిపూర్ణంగా లోబడిపోయి, ఆయనకి విధేయులమైపోయి, ఆయన రాజ్యములో నెమ్మదిగా ఉండటానికి ఇష్టపడితే ఆయనే మనకు రాజుగా ఉంటాడు. ఆయనే మనకు న్యాయం తీరుస్తాడు. ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయనే మన విరోధులతో వ్యాధ్యమాడతాడు. ఆయనే నీ ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,